నాకు తెలిసి ఏ యూట్యూబర్ వాళ్ళ సబ్స్క్రైబర్స్ తో ఈ క్వశ్చన్ అడుగుండ్రు, బట్ నేను అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. నార్మల్ గా ప్రతి ఒక్కరికి పర్టికులర్ గా ఏదో ఒక టాపిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ టాపిక్ పై డిస్కస్ చేయాలని, ఆ విషయాన్ని తెలుసుకోవాలని. అయితే నా విషయంలో అలాంటి ఒక టాపిక్ సైన్స్, ఇంకా మన ఏన్షియంట్ ఇండియన్ నాలెడ్జ్. అండ్ మీలో చాలా మంది అనొచ్చు, ఇది నార్మల్ గా చాలా మందికి ఉన్న ఇంట్రెస్టే కదా బ్రో, ఇందులో నీ ప్రత్యేకత ఏంటి అని. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నార్మల్ గా మన సైన్స్ ఏం చెప్తుందంటే మనకి 9 ప్లానెట్స్ ఉన్నాయి. అయితే ఈ 9 ప్లానెట్స్ లో సన్ ఇంకా మూన్ ని ఇంక్లూడ్ చేయరు. బట్ మన హిందూ టెక్స్ట్స్ ప్రకారంగా మన నవగ్రహాల్లో సన్ ఇంకా మూన్ ని ఇంక్లూడ్ చేస్తారు. ఇక్కడ అసలైన కన్ఫ్యూజన్ మొదలవుద్ది. చాలా మందికి ఈ విషయంలో సైన్స్ సైడ్ తీసుకోవాలనిపిస్తుంది, బట్ ఇక్కడే నేను కన్ఫ్యూజ్ అవుతాను. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రెసెంట్ వారానికి 7 డేస్ ఏవైతే ఉన్నాయో, ఈ 7 డేస్ ని వరల్డ్ వైడ్ ప్రతి కంట్రీ ఫాలో అవుతుంది. అండ్ ఈ 7 డేస్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయో మనం చూస్తే ఇవి ఎగ్జాక్ట్ గా సేమ్ ఆర్డర్ లో మన 9 గ్రహాలు మనం చెప్తాం కదా, అదే ఆర్డర్ లో ఉంటుంది. అండ్ మన 9 ప్లానెట్స్ లో లాస్ట్ 2 ప్లానెట్స్ ఛాయా గ్రహాలు. సో వాటికి ఫిజికల్ బాడీస్ లేవని మన టెక్స్ట్స్ లో క్లియర్ గానే ఉంది. వాటిని మనం కౌంట్ చేస్తాం, బట్ క్యాలిక్యులేషన్స్ లో తీసుకోం. సో చాలా మంది దేవుడిని నమ్మే వాళ్ళు ఏమంటారంటే మీకు మూఢనమ్మకం ఎక్కువరా అని అంటారు. బట్ బిలీవింగ్ ఇన్ సైన్స్ బ్లైండ్లీ ఈజ్ ఆల్సో మూఢనమ్మకం. సో వీటిపై నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నా నేను వీటిపై ఎప్పుడూ వీడియోస్ చేయలేదు. సో నేను ఇలాంటి వీడియోస్ చేయాలా చేయకూడదని మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను.